హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక్క క్లిక్తో అన్ని సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేయవచ్చో చెప్తాను. జనరల్గా ఏంటంటే మనం కంప్యూటర్లో యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే ఫైర్ఫాక్స్, తర్వాత గూగుల్ క్రోమ్, విఎల్సి మీడియా ప్లేయర్, విన్రార్, రీడర్, అదే అక్రోబాట్ రీడర్ అంటే పీడిఎఫ్ రీడర్స్, ఇటువంటివి యూజ్ చేస్తుంటాం జనరల్గా. సో వాటి కోసం ఏం చేస్తామంటే ఒక్కొక్క దాన్ని సింగిల్గా డౌన్లోడ్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి అవి డౌన్లోడ్ అయ్యేదాకా వెయిట్ చేసి మళ్ళీ ఇంకొక దాన్ని డబుల్ క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి అది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయ్యేదాకా వెయిట్ చేస్తుంటాం. అలా కాకుండా ఒక్క క్లిక్ తోటే వీటిని అన్నిటిని మీరు చేయొచ్చు. ఓకే, సో దానికోసం మీరు ఏం లేదు, సింపుల్గా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఓకే, knite.com అనే ఈ సైట్లోకి రండి. వచ్చిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ అన్ని అప్డేటెడ్ వర్షన్స్ ఉంటాయి. అంటే క్రోమ్ కావాలనుకోండి, మీకు క్రోమ్ క్లిక్ చేసుకోండి. అంటే మీ కంప్యూటర్లో మీరు ఏమేమైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి దాదాపుగా అన్ని సాఫ్ట్వేర్స్ మనకి ఇక్కడ ఉంటాయి. ఓకే, అంటే పెద్ద సాఫ్ట్వేర్స్ కాదు, జనరల్గా టీమ్ వీవర్ కానివ్వండి, లేకపోతే చూడండి ఇక్కడ విన్రార్ కానివ్వండి, 7zip కానివ్వండి, ఇటువంటివి మీకు ఏమేమైతే కావాలో వాటిని అన్నింటినీ క్లిక్ చేయండి. నాకేంటంటే క్రోమ్ కావాలి, ఓపెరా కావాలి, విన్రార్ కావాలి, తర్వాత స్కైప్ కావాలంటే స్కైప్ క్లిక్ చేసుకోండి. ఓకే, అడాసిటీ కావాలంటే అడాసిటీ క్లిక్ చేయండి. ఓకే, విఎల్సి మీడియా ప్లేయర్ కావాలంటే విఎల్సి మీడియా ప్లేయర్ క్లిక్ చేసుకోండి. తర్వాత చూడండి ఇక్కడ మనకు చాలా ఈ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో మీకు నచ్చింది, నాకేంటంటే అవాస్ట్ యాంటీవైరస్ కావాలి. ఓకే, సిస్టమ్ ఫార్మాట్ చేస్తాం కదా, ఫార్మాట్ చేసిన తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని క్లిక్ చేసుకునే బదులు ఇవన్నీ మీరు ఏంటంటే సింగిల్ క్లిక్తో చూడండి ఎలా చేస్తాను. సో వీటన్నిటిని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత గెట్ యువర్ knite అని ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఒక చిన్న ఫైల్ అనేది డౌన్లోడ్ అవుద్ది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. సేవ్ అనే బటన్ ప్రెస్ చేసి చూడండి, నాకు ఇది డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ ఉంది చూసారా, దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత నాకు ఏమవుద్ది అంటే ఇది డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేసేస్తాను అన్నట్టు. అంటే నేను సింగిల్గా ఒక్కొక్క దాన్ని వెతుక్కొని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నాకు చూడండి ఎస్ బటన్ ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు ఏమేమి డౌన్లోడ్ అవుతాయి ఇప్పుడు అంటే అడాసిటీ ఒకటి, తర్వాత అవాస్ట్ ఒకటి, క్రోమ్, ఫైర్ఫాక్స్, ఓపెరా, విఎల్సి, ఇది విన్రార్. సో నేను జనరల్గా యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఇవే. చూడండి ఇప్పుడు నాకు ఇది ఆల్రెడీ డౌన్లోడ్ అవ్వడం, ఓపెరా డౌన్లోడ్ అవ్వడం, తర్వాత వచ్చేసి ఇన్స్టాల్ అవ్వడం కూడా జరిగిపోద్ది అన్నట్టు. సింగిల్గా క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.